10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బరాసాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దానిపై అడ్వకేట్ జనరల్తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం అట. ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఏమో 3 నెలల్లో నిర్ణయం తీసుకోమన్నది. సుప్రీంకోర్టు నిర్ణయం మాత్రమే తీసుకోమన్నది, అంతే. ఫైనల్ చేయమని చెప్పి ఏదన్నా ఒకటి తీసుకోమని చెప్పింది. 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చిన దాంట్లో సంబంధించి ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినరు, కాంగ్రెస్లోకి మారిన తర్వాత ఇది సుప్రీంకోర్టుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్తే సుదీర్ఘంగా వాదనలు కొనసాగినాయి. తుది తీర్పును మొన్న పోయిన నెల జూలై 25 తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చింది. 3 నెలలలోగా స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తా ఉన్నారు? ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మందికి నోటీసులు జారీ చేస్తే మీరు ఫిరాయించిరా లేదని అడిగితే మేము ఫిరాయించారు. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం, అంతే. నిర్ణయం పాజిటివ్ ఆర్ నెగిటివ్, కానీ నువ్వు నిర్ణయం తీసుకో. ఇక్కడ ఆ 10 మందికి నోటీసులు జారీ చేస్తారు, 10 మందిని పిలుస్తారు, 10 మందిని స్పీకర్ గారు పిలుస్తారు. పిలిచి మీరు పార్టీ ఫిరాయించిరా? లేదు సార్ మేము ఫిరాయించలేదు అని చెప్తారు. అని చెప్పగానే ఎస్ మీరు ఫిరాయించలేదు అని చెప్తున్నారు, నేను దాన్ని నమ్ముతున్నా. మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, మీరు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నా అని చెప్పి ఎస్ సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టుగా నేను నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని చెప్పి చెప్తారు అన్నట్టు. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తగు ఆధారాలు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది. వీళ్ళు పార్టీ ఫిరాయించినా కూడా స్పీకరు ఫిరాయించలేదనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరే కోర్టే జోక్యం చేసుకొని వీళ్ళ సభ్యత్వాలను రద్దు చేయమని చెప్పి మళ్ళీ ఇక జరిగే కార్యక్రమం ఇది. ఇదొక 3-4 నెలలు జరుగుతుంది. ఇక మెల్లగా ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి.